అల్యూమినియం పాత్రలు వాటి దుష్ప్రభావాలు. ఈ అల్యూమినియం పాత్రలు మార్కెట్‌లో చౌకగా దొరుకుతాయి. ఈ అల్యూమినియం పాత్రల్లో వంట వండుకోవడం వల్ల, లేదా వంట చేసుకున్న వాటిని నిల్వ ఉంచుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి దుష్ప్రభావాలు ఉంటున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది త్వరగా వేడెక్కడం వల్ల, వేడి పాకడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుందని వారి అభిప్రాయం. ఈ పాత్రలు వేడికి దాంట్లో ఉన్న అల్యూమినియం అణువులు ఆహారంలో వ్యాపించడం వల్ల అవి మన నోటి ద్వారా మన శరీరంలోకి వెళ్ళి అవి బయటకు వెళ్ళకుండా కిడ్నీలు వీటిని ఫిల్టర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. కిడ్నీలు పాడవుతున్నాయని మన డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. హాయ్ ఎవరీవన్. అల్యూమినియం వెజల్స్ లో వంట చేయడం మంచిదా చెడ్డదా? మన వంటగదిలో చేసే చిన్న జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆరోగ్యానికి హాని చేసే వాటిని తగ్గించి సురక్షితమైన పాత్రలను ఎంచుకోండి. స్టీల్, కాస్ట్ ఐరన్ వెజల్స్ లో వండడం చాలా సురక్షితం. అల్యూమినియం పాత్రలు అప్పుడప్పుడు డ్రై వంటలకు వాడొచ్చు, కానీ పుల్లటి వంటలు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు వండడం, నిల్వ చేయడం మానేయండి. ఎక్కువగా ఉప్పు అధికంగా ఉన్న వంటలు వండేటప్పుడు అల్యూమినియం ఆహారంలో కలిసే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. కావున అల్యూమినియం పాత్రలు వాడకం తగ్గించి రాగి పాత్రలు, స్టెయిన్లెస్ పాత్రలు, కాస్ట్ ఐరన్ పాత్రలు, సిరామిక్ పాత్రలు, కోటెడ్ పాత్రలు, గ్లాస్ పాత్రలు వినియోగం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేయాలని వైద్యులు చెప్తున్నారు. అల్యూమినియం అనేది చాలా తేలికగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో దొరుకుతుంది, వేడి త్వరగా పంచుతుంది. అందుకే వంటకు ఎక్కువగా వాడతారు, కానీ ఆరోగ్యపరంగా మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుల్లగా లేదా ఉప్పుగా ఉండే పదార్థాలు, ఉదాహరణకు టమాటా కూర, రసం, పచ్చడి వండేటప్పుడు అల్యూమినియం ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల నరాల బలహీనత, జ్ఞాపక శక్తి సమస్యలు, లివర్ లేదా కిడ్నీ పైన ప్రభావం చూపవచ్చు.